పప్పా పప్పా సుహాసిని ఇట్రామా. పడుకో. రాజీ ఎలాగుంది? సుమారుగా ఉందా? ఏమాయ్ తగ్గిందా జ్వరం? ఎవరు ఫోన్? వదినా నేను రమ్మంటుంది. ఆ పిల్ల బాగాలేదు, మా అమ్మ వాళ్ళు లేదు, ఎవరు చేసేవాళ్ళు లేరు నాకని ఏడుతుంది. మాట్లాడు మళ్ళీ. ఏడగాకు మామూలుగా చెప్పు. ఇప్పుడే చెప్పు లేకపోతే. రా నేను బొక్క పెట్టావా? అదే ఏం కావాలి నీకు? 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చా. కసు వచ్చి కాఫీ పెడతా సరేనా? ఏమంటావు? కళ్ళగలకి వచ్చిందండి నీకు? ఏది కళ్ళు మీరు బాగా? అది కాదు, అది వస్తే ముందు కింద వచ్చింది. లేదు నీకు రాదు. పక్కన అల్లాడినాకే ఉంది అందరూ. నోటి పెరుగు కనిపెట్టు. పెరుగు అలా చట్నీ ఎప్పుడు తినిపోతే ఉదాహరణగా అమ్మ ఉదాహరణ మళ్ళీ ఏమి కాదు తెచ్చింది అమ్మకు ఒక్కదానికే. బాగా బా వేడి చేస్తా బాగా. మగవాళ్ళకి బాగలేకపోయిన ఆడల్లో మనం సంసారం పర్ఫెక్ట్గా బాగా చేసుకుంటాం, కానీ ఆడవాళ్ళకి బాగాలేకపోతే మగవాళ్ళు చేసేది ఇంతే అండి. టైం వచ్చేసి 9 అవుతుంది. ఒక అన్నం వంటలో, కూర వంటలో, అంట్లు దొంగలో, బట్టలు ఉప్పులో 2 రోజుల నుంచి అంతే ఉంటాను అన్నీ. ఇడ్లీ తెచ్చారు కదా, కాఫీ తాగి ఇడ్లీ తిని కొంచెం మనిషి అనేది కుదిరిపోయిందా ఉంచుకొని బట్టలు అంట్లు చేసుకోవాలి. అట్లా ఉండాల్సిందే. మళ్ళీ సాయంత్రానికి జ్వరం వస్తుంది. తప్పేదేలే, మనం చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు మన కోసం, మన భర్త కోసం చేసుకోవాలి. ఇల్లు చంద్రబందర్ అయిపోయింది. సుహాసిని ఇంతకు ఆటకి వెళ్ళి చూడండి ఎంత మట్టి పోసిందో. మొత్తం కసుపు ఉడుచుకోవాలి. రాజకుమారి ఇప్పుడే లేచింది. హుషారుని చేకూర్చుకొని మోటార్ వేసుకొని గంటలు తోముతూ ఉంది. టీ గిన్నె కడిగించింది, టీ పెట్టమని. త్వరగా టీ పెట్టాలి. ఏం చేస్తున్నావు? నిన్న పప్పు వేసాడు, గ్యాస్ మీద కూరలేంది తెలిసి పెట్టుకుంటాలే బాటి. వేడ పెడతా, నీకెందుకు అంత శ్రమ? అవునా? కాఫీ బెల్లం కాఫీయా? సరే మరి పెట్టు. నేను నీళ్లు సగం పట్టాను, కరెంట్ పోయింది అంట్లు తోముదామంటే. మొత్తం కాగబెట్టు బావా, మొత్తం కాగబెట్టి విడిగా ఒక కప్పులో కలుపుకోవచ్చు. మళ్ళీ దాన్ని కాగబెట్టి ఇప్పుడు కాగబెట్టి గ్యాస్ దండగా త్వరలోనే ముగిచ్చిద్ది. ఇంకా గ్యాస్ 3 నెలలు అవుతుందా? మంట కూడా స్లోగా వస్తుంది. మరి ఎట్లా చేస్తావో. సరే మరి గబక్కన పెట్టు, నేను ఆ కాఫీ తాగుతీలో కరెంట్ వస్తే అంట్లేదు అనుకుంటా. వచ్చిందా? నేను పోతున్నా మరి.
ఇప్పుడు మనం అలానే పంచి శుభ్రం కడుగుతున్నాం అంటున్నా. సరే సరే సరేదా, నీ కూడా కాఫీ రెడీ అయింది. ఓహోహోహో, స్లో స్లో స్లో. ఓకే, మొన్న ఒకసారి బెల్లంతో చేసింది, చాలా బాగుంది టేస్ట్. ఇద్దరికి వీలైతే పిల్లడికి కూడా. అంతే కాదు స్వామి. కాఫీ బెల్లం కాఫీ ఎలా ఉంది? చేదు కూడా కాదు మీ వల్ల తిరిగేది రోజు నేను పెడుతున్నాను. ప్రశాంతంగా ఉంది. సరే అది చూడడం అయిపోయింది కదా. అజయ్ టిఫిన్ చేస్తున్నావా? సరే ఇడ్లీ తింటా ఉంటుంది, పిల్లలకి రాజావు చేసేయాలి. పెడతా ఉన్నా. బాగుందా? ఓకే, నీకే పట్టినా నువ్వు తింటావా? అనుకోని పరిస్థితులు ఒక్కోసారి ఎదురవుతూ ఉంటాయండి. మొన్నటి దాకేమో నా కళ సంబంధించి నేను 2 వారాలు ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇప్పుడు రాజ్కుమార్కి అంటే ఫీవర్ అని, తర్వాత వచ్చేసి కొంచెం కళ్ళు నొప్పి అని అలాగా ఇబ్బందులు పడతా ఉంది. నా భార్య నాకు బాగాలేకపోతే అసలుకి అడుగు కూడా బయట పెట్టలేదు, అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అంత భార్య నాకు వచ్చినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. చాలామంది అంటూ ఉంటారు కూడా, రాజ్కుమారి చాలా అదృష్టం నానే నీకు దొరకటం అని చెప్పేసి. ఇప్పుడు ప్రశాంతంగా టైం వచ్చేసి సాయంత్రం పూట 5 వస్తుంది. ఉదయం బట్టలు మొత్తం ఉతికేసుకుంది. నేను అన్నం వండితే కూర వండేసింది, ఇంకా భోజనం చేసేసాము. తర్వాత కొంచెం బ్యాంకు పని అంటే వెళ్ళొచ్చాము. అది దేనికో మీకు మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు రాజు వాళ్ళ పెద్దమ్మ వస్తే అంటే మా బామ్మది పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పెళ్లి డేట్ పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఒకరోజు వెళ్ళి మాట్లాడరాండమ్మని చెప్పేసి చెబుతా ఉన్నారు. మీకు రేపు నుంచి పప్పన్నాలు జరిగిన భోజన ఏర్పాట్లకు సంబంధించిన వంట వీడియోలు వస్తాయి. సాంబార్ మాత్రం మన పప్పనాల్లో చాలా ఫేవరెట్ అండి. 80 కేజీలు చికెన్ తీసుకొస్తే చికెన్లో గోంగూర పచ్చళ్ళు అన్నింటికంటే సాంబార్ మాత్రం చాలా బాగా చేశారు. మన కుకింగ్ ఛానల్ కాబట్టి కుకింగ్ వీడియోస్ మీకు పెడతాను. ఎప్పుడు తక్కువ క్వాంటిటీతోనే వీడియోస్ మనం పెట్టుకునే వాళ్ళమే, అలాంటిది ఇప్పుడు ఈసారి బల్క్ క్వాంటిటీతో కుకింగ్ వీడియోస్ రాబోతున్నాయి. అది కూడా ఒక ఏమంటారు పెళ్ళి వాతావరణ సందడిలో కుకింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీకైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అదే ఇంకా వాళ్ళ పెద్దంతో మాట్లాడుకుంటా ఉంది. రాజ్కుమార్ త్వరగా రికవరీ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే సాయంత్రం వచ్చేసరికి బాగానే ఉంటుంది, ఉదయాన్నే మళ్ళీ యథావిధిగా కొంచెం లోజారం లాగా వస్తుంది. చూస్తా, ఇంకొక రోజు చూసి బ్లడ్ టెస్ట్ చేపిస్తాను, దాన్ని బట్టి త్వరగా రికవరీ అయింది. రాజ్కుమార్కి అంత త్వరగా రాదు, వచ్చినా త్వరగా తగ్గిపోద్ది. ఎప్పుడొచ్చా? పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు దాకా ఎండ ఉందని చెప్పేసి నిద్రపోచ్చాను, చల్లబడింది కదా. ఇంకా దగ్గర 5 ఆ మధ్యలో వస్తుంది కదా, ఇంకా కంచె దాటి అవతల అదంతా ప్లే గ్రౌండ్ క్రికెట్ ఇది. ఇంకా ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా.